పండుగ బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందేశం ఇచ్చారు. దుబ్బాకలో ఉన్న దుబాయ్లో ఉన్న అమీర్పేటలో ఉన్న అమెరికాలో ఉన్న బతుకమ్మ పండుగను నిలిచిన కోసం జరిగిన పోరాటంలో ఈ పండుగకు విశిష్ట స్థానం ఉందని గుర్తు చేశారు. తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచమంతటా చాటాలని ప్రజలను కోరారు. బతుకమ్మ వేడుకలతో తెలంగాణ గౌరవం మరింత పెరుగుతుందన్నారు కేటీఆర్. పట్ల సంతోషంగా ఉన్నట్టుగా అనిపిస్తా ఉన్నది. మరి నిజంగా కూడా హృదయపూర్వకంగా ఇవాళ పక్కనే పద్మారావు గారు చెప్తా ఉన్నారు, ఒకనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ భాషలో యాసలో ఒక పాట కూడా ఎక్కడ వినబడని పరిస్థితి. ఈరోజు పీపుల్స్ ప్లాజాలో మరి తప్పకుండా ఈ పీపుల్స్ ప్లాజాను కూడా మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చినాక దీని పేరు కూడా బతుకమ్మ ప్లాజాగా మార్చుకుంటే బాగుంటుందేమో. శాశ్వతంగా బతుకమ్మకు వేదికగా ఈ ప్రాంగణాన్ని చేసుకుంటూ బతుకమ్మ ప్లాజాగా చేసుకుందాం. భవిష్యత్తులో మరింత ఉజ్వలంగా మన భాషని సంస్కృతిని కాపాడుకునే విధంగా ముందుకు పోదాం. మీరు వచ్చింది రాజకీయపరమైన ఉపన్యాసాలు వినడానికి కాదు, కానీ నేను చూస్తూ ఉంటే ఆ రామక్క పాటకి దేక్లేంగే పాటకు కూడా మా ఆడబిడ్డలు ఏమీ తగ్గకుండా ధీటుగా మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేదాకా తెలంగాణ తల్లి చేతి నుండి బతుకమ్మను తొలగించిన దుర్మార్గుణ్ణి ఇక్కడి నుంచి తరిమి కొట్టేదాకా, తెలంగాణ తల్లి చేతుల్లో తిరిగి బతుకమ్మను పెట్టేదాకా మన పోరాటం ఆగొద్దు. ఇదే స్ఫూర్తితో మీ అందరి ఆశీర్వాదం